చావడి ఉత్సవంలో ఇప్పుడు పాల్గొన్నప్పుడు వచ్చేటువంటి అనుభూతి గొప్పదా, బాబావారు శరీరంతో ఉన్నప్పుడు పాల్గొన్న భక్తులకు వచ్చేటువంటి అనుభూతి గొప్పదా? అందరూ మేలుకో ఉన్నారు కదండి. సాయినాథ్ మహారాజ్కి మేలుకో ఉన్నారు గ్యారంటీ. ఇప్పుడు చెప్పండి, అంటే బాబావారు దేహంతో ఉన్నప్పుడు జరిగిన చావడి ఉత్సవం గొప్పదా, ఇప్పుడు జరుగుతున్నటువంటి చావడి ఉత్సవం గొప్పదా? బాబావారు ఉన్నప్పుడు గొప్పది. మరి ఇప్పుడు బాబావారు లేరు కదా, ఇప్పుడు బాబావారు ఉన్నారా? మరి బాబావారు ఉన్నప్పుడు గొప్పదంటారు. నిజమే కదా నేను చెప్పింది. బాబావారు ఉన్నప్పుడు గొప్పది, ఎందుకంటే ఆయన మన చర్మ చక్షువులకి అనుభూతి కలిగిస్తున్నాడు. ఇప్పుడు ఉన్నాడు కానీ ఆ ప్రత్యక్ష అనుభూతి లేదు. కాబట్టి ఆయన చెప్పింది దోషం కాదు, ఆయన చెప్పింది కరెక్టే. ఇప్పుడు బాబావారు అక్కడ ఉన్నారు కానీ అది ప్రత్యక్ష అనుభూతి కాదు, అది పరోక్ష అనుభూతి. ఆ పరోక్ష అనుభూతిని ప్రత్యక్ష అనుభూతిగా స్వీకరించగలిగితే అదే ధన్యత, అది గొప్పతనం. పై స్థాయికి వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే బాబావారు శిలారూపంలో ఉన్నా కూడా కాదు, ఆయన బాబావారే అని నువ్వు నమ్మగలగడం, అలా భావించగలగడం, ఆయనకి సేవ చేయగలగడం. అలా సేవ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అభిషేకం చేస్తారు బాబావారికి. అభిషేకం చేస్తారా? పంచామృతాభిషేకం చేస్తారు, పంచామృతంతో అభిషేకం చేస్తారు. మీరు అది శిల అని భావించిన వాళ్ళు చేసే విధానం ఒక రకంగా ఉంటుంది, అది బాబావారే అన్నప్పుడు చేసే విధానం ఒక రకంగా ఉంటుంది. ఉదాహరణకి నీ బిడ్డకి తలస్నానం చేసేటప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది? కళ్ళల్లోకి పోకుండా చెయ్యిలా అడ్డుపెట్టి పోస్తుంది. ఎందుకు? కళ్ళల్లోకి పోతుందని ఆమెకు తెలుసు కాబట్టి. మరి నువ్వు బాబావారు సజీవంగా ఉన్నారనుకుంటే ఎలా పోసేస్తావు? అలా కుమ్మరించి అలా కళ్ళల్లోకి పోతుంది ఎలా చూస్తూ ఉంటావు? అంటే నువ్వు అనుభూతి చెందడంలే, వాటి శిలగానే భావిస్తున్నావు. మేమైతే ఒక స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో ఒక దాత యొక్క కుమారుడు చనిపోయాడు. ఒక హై స్కూల్కి వెళ్ళాం, ఆ కుమారుడు జ్ఞాపకార్థంగా క్లాస్ పెట్టించాడు. నేను వెళ్ళాను, నేను నా మిస్సెస్ వెళ్ళాం. ఆయన గుర్తొచ్చేసి ఉంటాడు ఆయన వెంటనే. వెళ్తే ఆయన కుమారుడు, ఆయనకి 4 కొడుకులు అయితే 4 కొడుకులు చచ్చిపోయారు కరోనాలో. 4 కొడుకులు చచ్చిపోయారు కరోనాలో, ఒక్కడే మిగిలాడు. అసలు అది వర్ణించడానికి కూడా వీలు లేని బాధ, అసలు మాటలకు అందదు. ఒక కొడుకు ఆ స్కూల్లో చదివాడు, ఆ స్కూల్లో చదివాడు ఆ కొడుకు. ఆ కొడుకు యొక్క జ్ఞాపకార్థకంగా ఆ రోజు కార్యక్రమం చేశాడు. మీరు నమ్ముతారా? బంధువులు వచ్చారు, ఆయన అంటాడు, నాయనా అబ్బాయికి ప్రసాదం పెట్టు, అబ్బాయికి ప్రసాదం పెట్టు, మా లాంగ్వేజ్లో అబ్బాయికి సాంబ్రాణి కడ్డి వెలిగించు. పటం ఉంది, అక్కడ పటం ఉంది. ఆయన నోట్లోంచి పొరపాటున అది పటం అనే భావన లేదు. అబ్బాయికి అది చెయ్యి, అబ్బాయికి ఇది చెయ్యి. అబ్బాయికి చెమట పడుతుంది కానీ నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాదు. ప్రేమ అంటే ఇది కదా. అలాంటి ప్రేమ మనం చూపించగలుగుతున్నామా బాబావారి పట్ల? మన మస్తిష్కంలో ఫిక్స్ అయిపోయింది అది విగ్రహం, విగ్రహం, పటం, పటం. పైకి మాట్లాడేటప్పుడు మాత్రం బాబా పటానికి బాబాకి తేడా లేదు. ఉత్తమాటే, ఉత్తమ డైలాగ్, అది డైలాగ్ మాత్రమే. వాస్తవంగా అలా లేదు. వాస్తవంగా అలా ఉంటే అష్టసాత్విక భావనలతో మునిగిపోతావు నువ్వు, అంతే. అష్టసాత్విక భావనలతో మునిగిపోతావు. షిరిడీకి వెళ్ళినప్పుడు గమనించండి, బాబావారి దర్శనం అయిన తర్వాత వాళ్ళు తోసేస్తూ ఉంటే వెనక్కి నువ్వు మళ్ళినప్పుడు కొంతమంది తల్లులు ఏడుస్తూ ఉంటారు. గమనించండి, చాలామంది మామూలుగా వస్తారు, ఆయన నెట్టేస్తే వస్తారు, వాళ్ళు రాలేరు, కన్నీటి పర్యంతం అయిపోతారు, చూడకుండా ఉండలేరు, నెడుతూ ఉంటారు. చివరికి వెళ్ళేటప్పుడు బాబాని 2 చేతులు ఇట్ట పెట్టి కుంగిలా చాచి కన్నీరు కారుస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, ఇది కదా భక్తి. ఆయనకి నిజంగానే దూరంగా వెళ్తున్నామన్న ఫీలింగ్ ఉంది వాళ్ళకి. అదొక విగ్రహంగా వాళ్ళు ఏం భావించడంలే, బాబాకి దూరంగా వెళ్తున్నాం. కాబట్టి మీరు బాబా వారిని
నిజంగానే సజీవ రూపంగా మీరు భావిస్తున్నట్లయితే ఏంటండి గుర్తు? సచరిత్రలోనే ఉంది గుర్తు. ఏంటి అంటే అష్టసాత్విక భావనలకు నువ్వు లోను కావాలి. నీ రోమాలు నిక్కపొడుచుకోవాలి, గద్గదం అవ్వాలి, బొంగురు గొంతు రావాలి, కన్నీటి పర్యంతం అవ్వాలి, పొర్లాడాలి, దొర్లాడాలి. ఇవన్నీ జరుగుతాయి అష్టసాత్విక భావనలు. ఎందుకు అంటే బాబా వారు సజీవంగా ఇప్పటికీ ఉన్నారని డైలాగ్ కాకుండా అనుభూతి చెందినట్లయితే. అలా అనుభూతి చెంది చూడండి. ఇప్పుడు ఆడ వచ్చి నిలబడినప్పుడు నిజంగా పటం కాదు, బాబా వారు అక్కడ ఉన్నారని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఫీల్ అవ్వండి. నీకు తెలియకుండా కన్నీరు కారకపోతే ఎప్పుడు అడగండి. నీకు తెలియకుండానే అలా వచ్చేస్తాయి అంతే. మీరు ఎప్పుడైనా గమనించారా? బాబా వారు మీ ఇంట్లోకి వచ్చినప్పుడు నీకు తెలియకుండానే రోమాలు నొక్కుపొడుచుకుంటాయి, అలా గగురు పొడుస్తుంది ఒళ్ళు. దాని అర్థం బాబా వారు వచ్చేసారు అక్కడికి. నువ్వు నిజంగా బాబాకి శరణాగతి అయితే ఆయన నీ చుట్టూ ఉంటారన్నది నగ్న సత్యం. నేను కనిపెట్టుకొని ఉంటారు. నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి అయినా పోయే అవకాశం లేదు. ఎలా సాధ్యం? అది సాధ్యం అంతే. ఆ హృదయానుగతమైనటువంటి సంబంధం అలా ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ ఉన్నాం, నా మనవడు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అక్కడి నుంచి నా కోడలు ఫోన్ చేసింది అనుకోండి, బిడ్డ ఏడుస్తున్నాడు మావయ్య అనింది అనుకోండి. ఇప్పుడు నేను 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నానమ్మా, నాకు అనుభూతి రాలేదు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అనుభూతి చెందుతాను అంటానా నేను? దూరం నథింగ్, దూరం లేదు. ఇంకా ఆయన 1000 కిలోమీటర్లు కాదు, ఎంత దూరంలోనే ఉండని బాబా అనే పదం వింటే చాలు ఒళ్ళు పులకరిస్తుంది. అనుభూతి చెందితే మాత్రమే ఆ చావడి ఉత్సవం నీకు ఒక తీపి జ్ఞాపకాన్ని మిగిలిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం లేవు, అయినా జరుగుతూ ఉంది. ఆయన ఉన్నట్టే భావించి నువ్వు అనుభూతి చెందినట్లయితే అద్భుతంగా ఉంటుందని చెప్తాను. ఆ తర్వాత ఆ వాక్యాలు చెప్తాను ఒకసారి. ఆ ప్రస్తుతము కానీ ఇక ముందు కానీ ఆ దృశ్యమును చూడలేము, అయినను ఆ దృశ్యమును జ్ఞప్తికి తెచ్చుకుని భావన చేసినచో మనస్సుకు శాంతి తృప్తి కలుగును అనేది చెప్పారు.